హాయ్ ఫ్రెండ్స్, బయట చేసే కారపూస చాలా సాఫ్ట్గా ఎవరైనా ఈజీగా తింటారు, నచ్చేస్తుంది కదా. ఆ స్టైల్లో కారపూస రెసిపీని అయితే చూపిస్తాను, చూసేయండి. రెసిపీకి అయితే ముందుగా మినపప్పు 2-3 గంటలు నానబెట్టిన తర్వాత 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఉడకబెట్టుకున్న మినపప్పును అయితే కొద్దిగా వాటర్ వేసుకొని అయితే థిక్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మినపప్పును ఒక బౌల్లోకి అయితే తీసుకొని దానికి సరిపడా ఉప్పు, నువ్వులు, కొద్దిగా వాము కూడా వేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపించే ఒక గ్లాస్ అయితే మినపప్పు తీసుకున్నాను. దానికి సరిపడా 3 కప్పుల బియ్యం పిండిని అయితే తీసుకోవాలి. బియ్యం పిండిని వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుని చాలా సాఫ్ట్ డోన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ అయితే ఏం అవసరం ఉండదు. సాఫ్ట్ డో అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి ఏ సైజ్ మురుకులు కావాలనో వాటిని అయితే తీసుకొని దాంట్లో అయితే ఈ డో పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత వేడి నూనెలో అయితే మనం ఇలా మురుకుల్లాగా చేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటే మన టేస్టీ మురుకులు అయితే రెడీ అయిపోతాయి. రెసిపీని ఒకసారి అయితే ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది మీకు. ఈ వీడియో నచ్చిందని అనుకున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.